మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరికని జనక్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఆజీవన్ ఏరియా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన మహానాయకుడు అని ప్రశంసించారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు సాంకేతిక, విద్య, సమాచార రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించాయని తెలిపారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆయన చూపిన దూరదృష్టి కారణంగానే నేడు భారత్ డిజిటల్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. మాజీ భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని మా యూనియన్ పెద్దలు సెక్రటరీ జనరల్ మరి మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇవాళ జనక్ భవన్లో ఘనంగా వారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఐఎన్టీసీ యూనియన్ పక్షాన, ఆర్జీవన్ పక్షాన మేము ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం. రాజీవ్ గాంధీ చనిపోయడానికి ఇప్పటికి 33 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులో ఆనాడు ఇందిరాగాంధీని సిక్కు టెర్రరిస్టులు అంతమొందించడం వలన 1984 అక్టోబర్ 31 తారీఖు నాడు ఆనాడు బియాన్ సింగ్, కియాన్ సింగ్ అనే ఒక తీవ్రవాదులు అంగరక్షకులే ఆమెను హత్య చేయడం జరిగింది. విచక్షణ రహితంగా కాల్పులు చేయడం మూలాన ఆమె మరణించినప్పుడు వెంటనే రాజీవ్ గాంధీని మరి ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకోవడం జరిగింది. 1984లో 414 సీట్లను భారతదేశ చరిత్రలో మరి అంతటి చరిత్రను ఇప్పటి వరకు ఎవరు దాన్ని తిరిగి రాయలేదు. మరి వారు అంతేకాకుండా ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రతి పేద ఇంటికి కూడా అందాలని ఇవాళ మనం టీవీలు చూస్తున్నాం, సెల్లులు బట్టి మనం ఇన్ఫర్మేషన్ వాడుకుంటున్నామంటే అది రాజీవ్ గాంధీ పుణ్యం. చంద్రశేఖర్ అనే ఒక ఎమ్మెల్యే కంటెక్ట్ చేస్తూ ఉన్నాడు పెరంబూర్లో. సార్, నా ప్రచారానికి రావాలి, మీరు దగ్గర దాకా వచ్చిందని తీసుకుపోవడం మూలాన వారు ఎల్టీటీఐ తీవ్రవాదుల చేతిలో హతమార్చడం జరిగింది. ఈ దేశానికి వారి కుటుంబం, వాళ్ళ నానమ్మ ఏదైతే ఇందిరాగాంధీ ఉన్నదో ఆమె దేశానికి అంకితమైపోయింది. వాళ్ళ ఆత్మ ముక్కలైన అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా వాళ్ళ దేశానికి, దేశ అభ్యున్నతికి, మరి ఈ దేశ రక్షణకు వారి యొక్క శరీరాన్ని ముక్కలైన ఈ దేశాన్ని రక్షణ కొరకు దానినే భాగస్వామి అమరుడైందని మనం ఒకసారి మరణం చేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఏదైతే చాలామంది నాయకులు చెప్తా ఉన్నారో, మోడీ నుంచి మొదలుకుంటూ ఇప్పటి వరకు ప్రధానమైన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒక కుక్క కూడా తావలేదు. కానీ ఈ దేశానికి మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారి ప్రాణాలను, వాళ్ళ శరీరం ముక్కలైన ఈ దేశానికి కాపాడే బాధ్యత తీసుకున్నారంటే మరి అలాంటి వాళ్ళను మనం ఎంత త్యాగతనంలో మనం ఆలోచించుకోవాలని మనవి చేస్తూ, మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఐఎన్టీసీ యూనియన్ పక్షాన మరి మా ఐఎన్టీ శ్రేణులంతా ఇవాళ రాజీవ్ గాంధీ భారతదేశ వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ పార్టీ అన్ని శాఖల వారు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని తీసుకున్నారని మనవి చేస్తూ ఐఎన్టీసీ ఏరియా ఉపాధ్యక్షులు కె సదానందం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వికాస్ కుమార్ యాదవ్, వడ్డపల్లి దాస్, ఆంజనేయులు, మండ రమేష్, తాటి రాజయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, బర్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.